పులిబిడ్డకు పాలమూరు టెన్షన్. ఇప్పటికే 7 సార్లు సొంత జిల్లాల ప్రచారం. మహబూబ్నగర్ సీట్ పై రేవంత్ స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల్లోని ఇంతలా తిరగని రేవంత్ తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారంటూ స్పీచ్లు. 10,000 కోట్ల నిధులు ఇచ్చి సొంత జిల్లాలో ఓటమి భయమా, పట్టు నిలుపుకునే ప్రయత్నమా? గ్రూప్ తగాదాలతోటే జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? రేవంత్ తీరుపై సొంత పార్టీలోనూ అనుమానాలు. ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చినట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో గెలవబోతున్నామని చెప్పుకుంటున్న ఆయన సొంత జిల్లాలో గెలుపుపై అనుమానంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా జిల్లా మీద పెడుతున్నారు. ఇప్పటికే 7 సార్లు జిల్లాలో సభలు పాల్గొన్నారు. ఇంతలా ఎందుకు జిల్లా మీద శ్రద్ధ పెట్టారనే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకు పెట్టారంటే, ఉదాహరణకు మల్కాజ్గిరి ఎంపీగా కదా మనోడు గెలిచింది. మల్కాజ్గిరి ఎంపీగా 2019లో ఈ మన గుంపు మేస్త్రి గారు గెలిచింది. ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో ఉండాలి, ప్రశ్నించే గొంతులు ఇక్కడ తెలంగాణలో ఉండాలి, ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం అవుతుందని కొన్ని సూక్తులు పట్టుకొచ్చి శుద్ధి పెట్టిండ్రు. శుద్ధి పెట్టి ఏం చేసిండ్రు, వీళ్ళు పీకింది ఏం లేదు, చేసింది ఏం లేదు. కానీ ఎంపీగా గెలిచిండు రేవంత్ రెడ్డి. గెలిచినాక ఏమైంది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచిండు కదా. ఇదే అప్పుడేమో మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక మల్కాజ్గిరి సెగ్మెంట్ కింద ఉన్న 7 నియోజకవర్గాలను చూస్తే ఆ 7 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందాడు. ఇది ఇజ్జతి పోయే వారం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే మల్కాజ్గిరి సీటును కూడా నిలుపుకోలేని పరిస్థితి అయింది. మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచింది. ఇజ్జతి పోయింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు సేమ్ సొంత జిల్లాలో కనుక గదే జరిగితే ఈయన నాయకుడు కాదు, కాంగ్రెస్ తనంతట తాను అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ఓట్లేసింది, కానీ రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేయలేదనేది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు గనక అర్థమైతే, రేవంత్ రెడ్డి లీడర్ కాదని ఆయన కార్యకర్త కూడా కాదు, ఆయన ఫేస్ చూసి ఎవరు వేయలేదు, కేసీఆర్ మీద కోపంతో వేసింది అనేది అర్థమైపోతుంది. కాబట్టి సొంత జిల్లాల్లో సీట్ని గెలిపించుకోవాలని అహోరాత్రులు శ్రమిస్తాడు. 10,000 కోట్లు కూడా ఇచ్చినా కూడా అక్కడ పని అయ్యేటట్టు లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అక్కడ అంగీకరించేటట్టు లేరు. ఒక్కవేళ అక్కడ సీటు కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయినట్టే. అది ఓడిపోయే అవకాశం కూడా ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. మరి